తీసుకెళ్తున్నాను. ఇందాక నేను మిమ్మల్ని తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఇబ్బంది లేదన్నారు. ఇప్పుడు కూడా అదే టాపిక్ క్వశ్చన్. మీ రాజకీయ భవిష్యత్తుకి, మీ రాజకీయ ప్రయాణానికి మీ భర్త రూపంలో, అంటే మీ ఇద్దరికి మధ్యన కొంత ప్రాబ్లం ఉన్నా, ఇది నాకు అడగాలనిపించకపోయినా తప్పదు, కొంత క్లియరెన్స్ కోసం. అంటే ఆయన రూపంలో కొంత వ్యతిరేకత అనేది వస్తుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఒకటండి, అది ప్యూర్లీ కుటుంబ వ్యవహారం, పర్సనల్ వ్యవహారం. ఇది ప్యూర్లీ పొలిటికల్. ఇక్కడ అనితను చూసో, అనిత వాళ్ళ హస్బెండ్ ని చూసో, లేకపోతే లోకల్ నాయకులను చూసో ఈ రోజు ఓట్లు వేయడానికి సిద్ధపడట్లే జనాలు. కేవలం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి ముందు. ఇక్కడ నేను 20 సంవత్సరాల రాజకీయంలో ఉన్న వ్యక్తిని కాదు, నన్ను చూసి, లేకపోతే నేను ఏదో కోటేశ్వరాలని కాదు, అనిత లేకపోతే మాకు బువ్వలేదు అనుకోవడానికి. అర్థమైందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బువ్వలేదు అని ఆలోచించుకుంటారు జనాలు. నియోజకవర్గానికి చూస్తే ముఖ్యంగా మీరు ఒక ఎస్సీ, మరో పక్క చూస్తే కమ్యూనిటీ పరంగా యాదవ్ కమ్యూనిటీ, ఆ కాపు కమ్యూనిటీ, ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. వీటన్నింటినీ బేస్ చేసుకుని మీరు ఎలా ఇప్పుడు మా ఇంటి దగ్గర వచ్చారు వినండి, ఇప్పుడు మా ఇంటికి వచ్చారు కదా, ఈడు నా తమ్ముడు, ఈడు కమ్యూనిటీ కాపు, మా అన్న కమ్యూనిటీ కాపు, ఇదిగో మా సోదరులు కమ్యూనిటీ కాపు, ఇదిగో సోదరుడు కమ్యూనిటీ కాపు, కమ్యూనిటీ ఎవరిని పిలవలేదు వాస్తవంగా. అయితే మీ వైపు కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పడానిక ఎగ్జామ్ మీకు ఎప్పుడో ఇప్పుడు ఆన్ కెమెరా తీసుకొచ్చారు. నా ఇంటి దగ్గరకు వచ్చేసరికి నా జనాలు ఎవరున్నారో మీరు చూసారు. ఈ రోజు మీరు 5 నిమిషాలు టైం ఇస్తే ఓన్లీ కాపులు 100 మందిని ఇక్కడ నుంచోబెట్టగలను. నేను ఏ రోజు కూడా కమ్యూనిటీ పరంగా నేను రాజకీయం చేయలేదు. వెయిట్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, నన్ను ఆన్సర్ కంప్లీట్ చేయనండి. నేను ఒక ఎమ్మెల్యేని, ఒక ఎక్స్ ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. పోటీ చేయాలనుకునేటప్పుడు 40,000 ఉన్నా 60,000 ఉన్న కాపుల్ని దగ్గర తీసుకోవాలి, 20,000 ఉన్నా 30,000 ఉన్న మత్స్యకారులని దగ్గర తీసుకోవాలి, 30,000 40,000 ఉన్న యాదవుల్ని దగ్గర తీసుకోవాలి, ఎస్సీల దగ్గర తీసుకోవాలి, ముస్లింల దగ్గర తీసుకోవాలి, చాకల్ని దగ్గర తీసుకోవాలి, మంగళని దగ్గర తీసుకోవాలి. ప్రతి ఒక్క పర్సన్ నాకు అవసరమే. ప్రతి ఒక్క పర్సన్కి నేను ఎమ్మెల్యేగా పనిచేయాలని దృక్పథంతో నేను వచ్చిన దాన్ని. మాట్లాడితే ఒక బూచి చూపించడానికి ట్రై చేస్తున్నారు. అరే అనితని ఎదుర్కోవాలనుకుంటే ఎలక్షన్లో రండి, ఓట్ల రూపంలో ఎదుర్కొందాం, అంతే తప్పించి నా మీద ఏదో పర్సనల్గా బురద చల్లేదానికి. అరే నా ఇంట్లోని ఏం వండుకుంటే వాళ్ళకి ఎందుకు, నా ఇంట్లో ఎలా ఉంటే వాళ్ళకి ఎందుకు? ఒకటి విషయం, నిజంగా మీరు అనుకున్నట్టుగా కానీ జనాలు అలా అనేసుకుంటున్నారు, ఇలా అనేసుకుంటున్నారు అనుకుంటే కనుక చాలా క్లియర్గా జనాలని యాక్సెప్ట్ చేయరు. నిన్నగాక మొన్న కోటవరట్లో మీటింగ్ అయింది. కోటవరట్లలో ఒకటే క్లియర్, కోటవరట్లు ఎలాంటిదంటే మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న మండలం అని అందరికీ కూడా తెలుసు. అలాంటి మండలంలోనే దగ్గర 10,000 12,000తో లోకేష్ గారి సంకారం మేము చేయగలిగాం. అనిత మీద నిజంగా మీరు అనుకున్న పర్సెప్షన్ ఉంటాయి, ఎందుకు వస్తారు జనాలు? అనితని చూసి వస్తే ఎందుకు వస్తారు? అరే అనితని చూసి కాదండి, ఆ పసుపు జెండాను చూసి వస్తారండి ఎవడైనా. రాజకీయాలు మాట్లాడతారు. ఖచ్చితంగా అయితే మీరు మీ మీద వ్యతిరేకత ఉంటే తగ్గుతారు, మీ మీద పాజిటివ్ ఉంటే మొత్తం వెళ్తారు. టోటల్ గా అయితే రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ముందుకు వెళ్తారు. ఇదే కదా అంతే. అదే అనితే కాదు, ఈ పొజిషన్ లో, ఈ టైంలో, ఈ పొజిషన్ లో ఎవరున్నా అదే ఆలోచించుకుంటారు. సో మీ గెలుపునైతే ఖచ్చితంగా అంచనా వేస్తున్నారా రానున్న ఎన్నికల్లో? డెఫినెట్ గా రాసి పెట్టుకోండి. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానన్నప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. సో థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికి చూడొచ్చు, రానున్నటువంటి రాజకీయాలకు సంబంధించి 2024 ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉన్నా అవసరమైతే తగ్గుతాను, లేదంటే అందరినీ కలుపుకుని వెళ్తాను. ఇదే నా రాజకీయ స్టెప్. దీంతో ఖచ్చితంగా పాయకరావుపేట నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరేస్తా, నేను గెలిచి తీరుతా అని వంగలపూడి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్తో రాజు బిగ్ టీవీ, పాయకరావుపేట. అనిత గారు